చాలా మందికి స్వార్థాలు ఉంటాయి. నేను బాగుండాలి, నాకు ఆదాయం బాగుండాలి, మా భార్య పిల్లలు బాగుండాలి, ఇవన్నీ మంచి స్వార్థాలే. స్వార్థం కూడా ఒక స్థాయిలో ఉంటే బాగుంటుంది. మన శరీరంలో చక్కెర, షుగర్ లాగా దాటితే ఎట్లా ఉంటుంది? అవునా కాదా? సరిగ్గా తినలేము, సరిగ్గా పడుకోలేము, సరిగ్గా పని చేయలేము, ఎంత అవస్థ. అలాగే స్వార్థం అనేది మనకి ఏ పట్ల ఉండాలి? ధర్మం పట్ల, దేశం పట్ల స్వార్థం ఉండాలి. తప్పకుండా ఆ స్వార్థం మనకుంది. పర్సనల్ స్వార్థం కాదు ఇది. దేశం పట్ల, ధర్మం పట్ల బాధ్యతతో కూడినటువంటి స్వార్థం, అది మంచిదే. దీని పట్ల ఇంకెక్కువ స్వార్థం ఉంటే కూడా మంచిదే. ఎందుకంటే దేశం, ధర్మం పట్ల మనం ఇంకా ఎక్కువగా పోరాడే అవకాశం తీసుకుంటాం. సరేనా అండి? మొన్న కూడా మేము మళ్ళొకసారి అందరి సమక్షంలో చెప్తా ఉన్నాం. మొన్న కూడా వీడియోలో అదే చెప్పాము, మీ అందరికి వచ్చింది చూసుంటారు. ఇది ఏ సంస్థకి సంబంధం లేదు, ఏ రాజకీయాలతో ముడిపడి లేదు. ఇది కేవలం భక్తులు భక్తిగా చేసే ఆంజనేయ స్వామి సేవ మాత్రమే. ఖచ్చితంగా దాని అనుగ్రహం 100% ఉంటుంది. ఆంజనేయ స్వామి అనుగ్రహం అర్థమైందా అండి? గట్టిగా ఒకసారి జై శ్రీరామ్.